స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావడంతో జనసేన శ్రేణులు విశాఖలో సంబరాలు చేస్తున్నాయి. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూనే తమ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్రం అర్థం చేసుకుందని, అలాగే రాష్ట్ర భవిష్యత్తుకు ఇక డోకా లేదంటూ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంతో అనుభవశాలైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ రకంగా ఉంటుందన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తున్నాం 7 మాసాల్లో. అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు చేయాలనే తపనతో తన కంకణం కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఈ విజయం సాధించామంటే ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈరోజు ఈ విజయం సాధించగలిగాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నప్పుడు జనసేన నుంచి ఎందుకు మంత్రి పదవి తీసుకోలేదని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక్క విషయం చెప్పారు మాతో, నాకు పార్టీ ప్రయోజనాల కంటే, స్వార్థ ప్రయోజనాల కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కాబట్టి రేపు ఎన్డీఏతో మనకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనం పదవులు ఆశించడం మంచిది కాదు. నా శక్తి అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పెడతానని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా మీకు ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఆ రోజు 94-95 సంవత్సరం నాకు జ్ఞాపకం ఉంటే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో 4,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. 8,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అంత భారీ స్థాయిలో 10,400 కోట్ల రూపాయలు ఈక్విటీ భాగస్వామ్యంగా కేంద్ర ప్రభుత్వం రావడం అంటే దీనికి పూర్తిగా గట్టి పునాదులు వేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ క్యాపెక్స్ కూడా అది ప్రొఫెషనల్ షేర్స్ కింద మార్చి 1,140 కోట్ల రూపాయలు వాటికి పెట్టారు. అసలు ఈ ప్లాంట్ గత 4 నెలలుగా జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉద్యోగస్తులకి. అదేవిధంగా ఈ ప్లాంటు తను నష్టపోతూ దేశానికి మేలు చేసే విధంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్లాంట్ మొదలుపెట్టాక 96,200 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాన ఈ దేశానికి తను చెల్లించుకున్నటువంటి ఉంది. ఎక్సైజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఈవెన్ మీకు డిబెంచర్స్ ఏదైతే వచ్చాయో ఆదాయంలో వచ్చిన వాటిలో ఇచ్చినటువంటివి కానీ, డివిడెండ్స్ ఒకటే 17,500 కోట్ల రూపాయలు. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే 39,800 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టిందంతవరకు. ఈ పరిశ్రమను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గమనించారు. అవసరం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇటువంటి మంచి చర్య తీసుకొని నిన్న కేబినెట్ సమావేశంలో ఒక మంచి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు. దీని తర్వాత క్యాపిటల్ మైన్స్ ప్యాకేజ్ కూడా అతి త్వరలోనే వస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున, తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలియపరుస్తూ, ఇందులో కార్మికుల శక్తి కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు కార్మికులు నిరంతరం పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకట్ట వేసి నిల్చున్నారు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరిగింది. రాష్ట్రానికి, దేశానికి సంక్రాంతి పండుగ ఒకటే అయితే విశాఖపట్నం ప్రజలకు 2 పండుగలు వచ్చాయి. సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే
ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపునివ్వండి, మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మనం ప్రజలకు వాగ్దానం చేశామన్నమాట. దాన్ని నిజం చేస్తూ 11,440 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ రన్నింగ్ కి తేవటం అనేది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ప్రత్యేక గనులు కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ ని 3 ఫర్నిష్లు కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ 1 పొజిషన్ లో పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ మరి ఇది ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఒక పండుగ వాతావరణం ఈ సిటీలో నెలకొందంటే అతిశయోక్తి కాదు.